ఈ ట్రైనింగ్స్ మీద కొంతమంది యువకులకు ఇవ్వడం జరుగుతుంది. ఇక డీటెయిల్స్ చూస్తే బిఆర్ అంబేద్కర్ కోనసీమ రాజోలు నియోజకవర్గంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 4 నిందితులను అదుపులోకి తీసుకుని 11,58,500 విలువైన బంగారం, వెండి వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజోలు, ఆత్రేయపురం, జంగారెడ్డిగూడెం, ఖమ్మం వంటి ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లుగా తెలిసింది. మద్యం విలాసాలకు బానిసలై వరుస దొంగతనాలకు పాల్పడ్డారని వెల్లడించారు. సర్కిల్ పరిధిలోను మరియు నైబరింగ్ స్టేషన్స్లోనూ జరుగుతున్న వరుస నేరాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎస్పీ గారు అమలాపురం సిసిఎస్ సిఐ గారి ఆధ్వర్యంలో మరియు రాజోలు సర్కిల్ పరిధిలో నా పరిధిలో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారితో పాటు 2 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద మేము అన్ని చోట్ల వెరిఫికేషన్ చేస్తున్నాము, వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నాము. అన్ని మా ఇన్ఫర్మేషన్ సోర్స్ ప్రకారం అన్ని కూడా వెరిఫై చేస్తున్నాము. నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఒక 4 ముద్దాయిలు మేము అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ 4 ముద్దాయిలు కూడా ఒక 4 రోజుల క్రితం ములికిపల్లిలో ఒక గ్రేవ్ అఫెన్స్ ఒకటి జరిగింది. ఆ అఫెన్స్లో వాళ్ళు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు. ఒక్క నేరంతో అదొకటే కాకుండా ఇంకా సుమారుగా 10 నేరాలు వాళ్ళు చేశారు. కోనసీమ జిల్లాలో సంబంధించి రాజోలు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో 1 కేసు, రాజోలు పోలీస్ స్టేషన్ 3 కేసులు చేశారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఎర్రగోరవరం పోలీస్ స్టేషన్కి సంబంధించి 1 కేసు, ఏలూరు జిల్లాకు సంబంధించి 4 కేసులు, అందులో జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2, కోయిలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 1, పెదవేగి పోలీస్ స్టేషన్ పరిధిలో 1. అదేవిధంగా వీళ్ళు మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా నేరం చేయడం జరిగింది. అది విఎం బంజారా పోలీస్ స్టేషన్ ఖమ్మం జిల్లాలో సంబంధించి అక్కడ కూడా నేరం చేయడం జరిగింది. మొత్తం వీళ్ళ దగ్గర నుంచి మేము 64 గ్రాముల గోల్డ్, 2 కేజీల సిల్వర్ మరియు క్యాష్ వచ్చేసి 2,80,000 సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ల్యాప్టాప్, ఒక బైక్, విఎం బంజారా పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక బైక్ అఫెన్స్ ఒకటి చేశారు. ఆ బైక్ కూడా డీటెయిల్స్ చూస్తే